హలో గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ప్రకటించబడ్డాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తద్వారా అర్హత పరీక్ష విధానం ముఖ్య తేదీ వివరాలను తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇస్రోలో అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ మనకైతే ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీరు కేవలం 12థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్‌కి మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఇండియాలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అర్హత ఉన్నవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో మీరు చేరగానే 80,000 పైగా అయితే సాలరీ అందజేస్తారు. సో ఫాస్ట్‌గా వీలైనంత త్వరలో ఆలస్యం చేయకుండా ఫాస్ట్‌గా ఈ నోటిఫికేషన్‌ని అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులు ఏ విధంగా అప్లై చేయాలి అండ్ మరియు ఏ ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మరియు వేకెన్సీస్ యొక్క ఎడ్యుకేషన్ క్రైటీరియా ఏంటి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఫాస్ట్గా అప్లై చేయండి. ఇక నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉమెన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఈ సంస్థలో ఉద్యోగాలు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే అక్టోబర్ 9 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్‌లో అందరికీ సమాన పోస్టులు కల్పించే విధంగా మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏ ఏ విభాగంలో ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ముఖ్యంగా మనకి మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ ఇంజినీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ బి ఇలాంటి రకరకాల వేకెన్సీస్ అయితే మనకు ఈ సంస్థ నుంచి రిలీజ్ చేశారు. ఇక ఇందులో ముఖ్యంగా వేకెన్సీస్ వారీగా చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్ నుంచి మనకు 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే దీనికి ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ డిగ్రీ 60% మార్క్స్‌తో పాస్ అయి ఉండాలి. ఇక సైంటిస్ట్ ఇంజినీరింగ్ చూసుకున్నట్టయితే ఇందులో 10 వేకెన్సీస్ మనకున్నాయి. దీనికి ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ఎంఈ లేదా ఎంటెక్ చేసి అయితే ఉండాలి. ఇంక టెక్నికల్ అసిస్టెంట్‌లో 28 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అయితే అర్హత ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్‌లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్‌కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక టెక్నీషియన్ చూసుకున్నట్టయితే దీనికి కేవలం 12థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అని మనకు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఇక సంస్థలో మనకు మొత్తం 224 టోటల్ పోస్టులు అయితే ఈ సంస్థ మనకు రిలీజ్ చేశారు. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి మీరు 35 సంవత్సరాల మధ్యలో అయితే ఉన్నవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా అయితే మనకు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక ఫీ విషయం చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు కేవలం రూ. 500 మాత్రం కట్టాల్సి వస్తుంది. ఇక మిగతా వారు 750 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంది. ఇది కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాల్సి వస్తుంది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు కేవలం సీబీటీ క్లియర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మన సొంత రాష్ట్రంలో అయితే మనకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని అయితే మనం సద్వినియోగం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి.